హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 24. సో పొద్దున్న నుంచి ఒకటే న్యూస్, మంగ్లీ మంగ్లీ మంగ్లీ. అసలు మంగ్లీ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒకసారి మంగ్లీ ఈరోజు బర్త్డే జరిగింది. మంగ్లీ బర్త్డే సందర్భంగా సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా కొంతమంది కలిసి ఒక చిన్న ప్రైవేట్ పార్టీ లాంటిది బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇది ఎక్కడ చేసుకున్నారంటే హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో చేవెళ్ళ దగ్గర ఉన్న ఒక రిసార్ట్లో అయితే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరిగితే ఎందుకు ఇంత రచ్చ అని అంటే, అసలు మంగ్లీ మీద పోలీసు వాళ్ళు అక్కడున్న ఎవరైతే 9 మంది గంజాయి తీసుకున్నారో వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టారంటే ఒకసారి చూద్దాం. 223, 280, 292 BNS, 34A, TSEA, 27 NDPSA అనేది ఒక ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ కేసు. అంటే మారక ద్రవ్యాల ఆ లిస్టులో వస్తుంది. ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే అందులో మంగ్లీ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పట్లో అయితే బయటికి రాదు. ఎందుకంటే బెయిల్ దొరకడం చాలా కష్టమైంది. ఇంకోటి మంగ్లీ అయితే తీసుకోలేదు, కానీ ఇది నిర్వహించింది మొత్తం మంగ్లీ కాబట్టి మంగ్లీకి అయితే బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంకొకటి ఇది త్రిపుర లాడ్జ్ పేరు, రిసార్ట్ పేరు త్రిపుర రిసార్ట్. అసలు నడిమంత్రపు సిరి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మధ్యలో సిరిరాడం, అంటే వాళ్ళ జీవితకాలంలో మధ్యలో సిరిరాడం. అలాగా మంగ్లీ ఒక V6 ఛానల్లో బిత్తిరి సతీతో కొన్ని వీడియోస్ చేసుకునేది. కానీ దాని తర్వాత ఏమైందంటే ఆమె వాయిస్ గొంతు బాగుండడం వల్ల మంచి మంచి ఛాన్సులు, దేవుడి సాంగ్స్, శివుడి సాంగ్స్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సాంగ్స్, ఇంకా చాలామంది మంగ్లీని తెలంగాణ పిల్ల అనుకుంటారు, కానీ ఆమె పక్క ఆంధ్ర, అనంతపూర్, కర్ణాటక సంబంధించిన అనంతపూర్ డిస్టిక్కి చెందిన అమ్మాయి. కాకపోతే తెలంగాణ యాస మంచిగా మాట్లాడడం, తెలంగాణ వాళ్ళు ఎవరినైనా తెలంగాణ భాషలో మాట్లాడే హక్కుని చేర్చుకుంటారు. అలా శివుడి పాటలు, తెలంగాణ పాటలు, ఇలాంటి పాటలు పాడడం వల్ల మంగ్లీ చాలామందికి దగ్గరైంది, మంచి వ్యూస్ సాధించింది. ఒక సినిమాలలో కూడా ఐటమ్ సాంగ్స్ కొన్ని పాడింది, మంచి పేరుంది. కాకపోతే ఈమె మీద ఇంతకుముందే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఈమె కాపీ కొట్టి పాటలు తీసుకుంది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గంజాయి మీద, డ్రగ్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ మంగ్లీ ఎవరైతే ఉందో బీఆర్ఎస్ సపోర్టర్, గతంలో అక్కడ జగన్ సపోర్టరు, ఇక్కడనేమో తెలంగాణలో బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈమెను వదులుతారంటారా? ఖచ్చితంగా దూరైతే తీర్చేస్తారు. మంగ్లీ సాంగ్స్ బాగానే పాడుతుంది, మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్గా చాలా పెద్ద ఈవెంట్స్లో కీరవాణితో కలిసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, అమ్మానిని కలవడం, ఇట్లా చాలా పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్న టైంలో ఇది ఒక బ్లాక్ మార్క్గా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మంగ్లీ చేసిన తప్పేంటంటే, పోలీస్ పర్సన్ వీడియో తీస్తుంటే ఆపే అని చెప్పేసి ఆమె టోన్ కానీ ఆపండి సార్ అని కూడా అనకుండా ఆపేయండి అని అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి వీడియో తీసుకుంటుంటే దాన్ని ఆపమనడం ఎవరికి ఉండదు. నార్మల్ ఒక పర్సన్ వీడియో తీసుకుంటున్నా కూడా ఎవరికి ఆపమని చెప్పని అవసరం లేదు. ఈమె చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? వీళ్ళ అసలు పర్మిషన్ లేకుండా వీళ్ళు రిసార్ట్లో ఉండడం, అక్కడ ముఖ్యంగా వీళ్ళు విదేశాల నుండి వచ్చిన మందు బాటిల్స్ అక్కడ లభ్యమయ్యాయి. దీనికి పర్మిషన్ లేకపోవడం, ఆ ఫుల్ డీజే సౌండ్స్ పెట్టారు అక్కడ, ఆ డీజే సౌండ్స్ కూడా పర్మిషన్ తీసుకోవడం, ఇవన్నీ ఒక విధంగా తప్పు చేస్తే మళ్ళీ అక్కడ వీడియో తీస్తున్న పోలీస్ ఆఫీసర్ని ఆపే వీడియో ఆపే అని చెప్పడం అది పెద్ద తప్పు. ఈ తప్పుల వల్ల ఏమైతే ఖచ్చితంగా ఇప్పట్లో బయటకు వచ్చేటట్లేదు. మళ్ళీ ఇదంతా ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏంటో చూద్దాం ఒకసారి. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా
గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.